సందీప్ రెడ్డి వంగ చేసిందే రైట్. వైజయంతి మూవీస్ ఒక్క ట్వీట్తో కల్కి 2లో దీపిక అవుట్. మరి అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? కల్కి 2లో దీపిక ప్లేస్ అనుష్కనా లేక ప్రియాంకనా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. కొన్ని నెలల క్రితం స్పిరిట్ కోసం దీపికా పదుకొనే వద్దనుకొని తృప్తి డిమ్రిని తీసుకోవడం వల్ల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ మీడియా హౌసెస్కు టార్గెట్ అయ్యాడు. ఆమె డిమాండ్లను తట్టుకోలేకే వద్దనుకున్నాడని కూడా అందరికీ తెలిసినా దీపిక కొత్తగా తల్లయిందనే కోణంలో కూడా తన మీద సింపతి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. కానీ సందీప్ వాటిని కేర్ చేయలేదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో హీరోయిన్స్తో సహా అందరికీ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంతే తప్ప నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, నేను చెప్పిందే జరగాలంటే ఇదిగో ఇలానే ఉంటుంది. లేటెస్ట్గా కల్కి 2 నుంచి దీపికా పదుకొనని తప్పించడం చూస్తే సందీప్ రెడ్డి వంగ చేసింది 100% రైట్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. డిమాండ్లు చేయడం తప్పు కాదు, కానీ అవి గొంతెమ కోరికల్లా అనిపించకూడదు. ఇప్పుడు హిందీ మీడియాలో కూడా ఇదే హాట్ టాపిక్ అవుతుంది. దీపిక గతంలో చేసినటువంటి సినిమాల డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ల అనుభవాలను తవ్వి తీసి మరి ఈ వీడియోలు, ఇంటర్వ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ దీపిక వైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోతే అదేదో స్పిరిట్ నుంచి తప్పుకున్నప్పుడే క్లారిటీ ఇవ్వాల్సింది. మౌనంగా ఉండటమే మరిన్ని డౌట్లు వచ్చేలా కూడా చేసింది. మరి అల్లు అర్జున్ అట్లీ మూవీకి ఈ ప్రాబ్లం రాలేదా అనే డౌట్ కూడా రావడం చాలా కామనే. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. జవాన్ టైంలోనే అట్లీ దీపికకు తన సూపర్ హీరో సబ్జెక్ట్ గురించి జస్ట్ శాంపిల్గా చెప్పాడట. అప్పుడే చేస్తానని మాటిచ్చిందట. దానికి తోడు ఇప్పుడు A22కి భారీ రెమ్యునరేషన్ ఇవ్వడంతో దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా అంటున్నారు. మరి నాగ్ అశ్విన్, సందీప్ వంగాలకు వచ్చినటువంటి ప్రాబ్లం ముందు అట్లీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఇష్యూ బయటికి రాదంతే. ఏది ఏమైనా కానీ తన ప్రమేయం లేని టాపిక్లో సందీప్ రెడ్డి వంగ మరోసారి హైలైట్ అవుతున్నారు. మన దగ్గర కాదు, నార్త్ సర్కిల్లో కూడా హైలైట్ అవుతూనే ఉన్నారు. అయితే దాదాపు 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో కళాకాండాలు నిర్మించిన వైజయంతి మూవీస్ కూడా దీపికను వద్దనుకుందంటే ఖచ్చితంగా ఆమె తప్పుందని కూడా టాక్ వినిపిస్తుంది. కల్కి 2898 AD పాన్ ఇండియా కావడంతో దీపిక వల్ల బాలీవుడ్లో కాస్త క్రేజ్ వస్తుందని దీపికను తీసుకున్నారు. అయితే సెకండ్ పార్ట్కి దీపికను తొలగించడంతో ఆ పాత్రని రీప్లేస్ చేసే నటి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ప్రజెంట్ ఇద్దరు పేర్లు చాలా మెయిన్గా వినిపిస్తున్నట్లున్నాయి. వాళ్ళే అనుష్క శెట్టి అండ్ ప్రియాంక చోప్రా. ప్రభాస్ అనుష్క పర్ఫెక్ట్ జోడీ అని కూడా ఆడియన్స్ జేజేలు కొట్టినటువంటి సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించినటువంటి బిల్లా, మిర్చి, బాహుబలి 2 మూవీస్ కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఈ టైంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటాయి. అయితే తాము కేవలం ఫ్రెండ్స్ అని కూడా వాళ్ళు కొట్టిపడేస్తారు. సరే, అది వేరే విషయం. బట్ పెళ్లి ఆలోచన కూడా లేదని కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. కానీ పుకార్లు మాత్రం ఆగడం లేదు. అయితే ఇప్పుడు కల్కి 2లో అనుష్కను తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కల్కి సీక్వెల్ విషయంలో ప్రియాంక చోప్రా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకొని హాలీవుడ్లో జెండా పాతినటువంటి ప్రియాంక ఫస్ట్ టైం తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నటువంటి సంగతి కూడా తెలిసిందే. ప్రజెంట్ SS రాజమౌళి అండ్ దాని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి SSMB 29 మూవీలో ప్రియాంక చోప్రా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. కల్కి 2లో ప్రియాంక చోప్రాని తీసుకుంటే ఈ మూవీకి పాన్ వరల్డ్ క్రేజ్ వస్తుందని కూడా, అందువల్ల దీపికా ప్లేస్లో ప్రియాంకను తీసుకుంటే బాగుంటుందని కూడా డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఇప్పటికే వరల్డ్ వైడ్గా క్రేజ్ తెచ్చుకున్నటువంటి ప్రియాంకకి SSMB 29తో మరింత క్రేజ్ పెరగడం ఖాయమనే చెప్పారు. అయితే ఈ టైంలో కల్కి 2లో ఆమెను తీసుకుంటే ఈ క్రేజ్ సినిమాకి డెఫినెట్గా యాడ్ అవుతుందని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా వినిపిస్తున్నాయి. బట్ దీని మీద మాత్రం వైజయంతి మూవీస్ ఎలాంటి అఫీషియల్ డెసిషన్ అయితే తీసుకోలేదు. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఇక్కడ ఏంటంటే మరి ఇప్పుడు దీపిక లేకపోతే ఏంటి పరిస్థితి అని కూడా డౌట్ రావచ్చు. బట్ దీపిక లేకపోయినా కానీ డెఫినెట్గా అక్కడ ప్లాట్ ఏదైతే ఉందో అటు కర్ణుడికి సంబంధించినటువంటి క్యారెక్టర్ కాబట్టి జస్ట్ ఆవిడ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ అప్పటి వరకు ఎండ్ చేశారు కల్కి 1లో. బట్ దాని తర్వాత ఆవిడ లేకపోయినా దాన్ని ఏదో రకంగానైనా నాగశ్విన్ గారు తీసేస్తారు, పెద్ద సమస్య ఏం లేదు. అండ్ దాని తర్వాత ఇన్కేస్ వేరే ఏదో యాడప్ చేస్తారు. దాని తర్వాత అక్కడ అమితాబ్ బచ్చన్, దాని తర్వాత ఇంకా మిగతా ఆర్టిస్ట్ ప్రభాస్, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా పెద్ద యాక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళ నుంచి వెళ్ళి అండ్ దాని తర్వాత దాన్ని సినిమా లిబర్టీని వాడుకొని ఏదైనా చేయొచ్చు. సో ఇక్కడ దీపిక ఉంటేనే సినిమా ఏదో పెద్ద ప్లస్ అవుతుంది, ఆవిడ లేకపోతే అసలు ఇంకా జరగదు అన్నట్టయితే ఏం లేదు. మేబీ ఆవిడ అదే అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1లో నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ పార్ట్ 2లో కూడా నేను ఉంటేనే కల్కి పార్ట్ 2 ఉంటుంది. సో అందుకోసమనే చాలా ఎక్కువ రెమ్యునరేషన్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ వైజయంతి మూవీస్ ఎంత అడిగినా అంత ఇస్తారన్న టాక్ కూడా ఉంది ఇండస్ట్రీలో. బట్ ఎక్కడో ఒక సమ్ కండిషన్సా లేకపోతే కొన్ని పని చేసేటువంటి గంటల ఎక్కడనో తెలియదు, కానీ మొత్తంగా ఒక క్లాష్ అయింది. డెఫినెట్గా వైజయంతి మూవీస్ తోటి క్లాష్ అయిందంటే ఇంకా అక్కడ అర్థం చేసుకోవచ్చు. చాలా మంచి ఒక కంపెనీ వైజయంతి మూవీస్ అనేది. బట్ అలాంటి ఒక కంపెనీతో ఇక్కడ దీపిక ఒక ఇష్యూ జరిగిందంటే డెఫినెట్గా అదేదో
ఉంటుందనే అర్థమవుతుంది. సో ఆవిడ నుంచే పెద్ద ఏదో ఫాల్ట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు చూస్తే ఏంటంటే బాలీవుడ్ మొత్తాన్ని కూడా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కొంచెం తగ్గిస్తూనే ఉంది. అంటే సందీప్ రెడ్డి వంగ సేమ్ స్పిరిట్ నుంచి అవుట్ చేశారు. ఇటు కల్కి కూడా ఇక్కడి నుంచి పోయే సినిమా కాబట్టి అది సేమ్, దీపిక అందులో కూడా లేదు. ఇకపోతే ఇప్పుడు రాబోయేటువంటి సినిమా మరి అట్లీకి ఆ ప్రాబ్లం ఎదురవుతుంది అంటే లేదు. సో ఇక్కడ మెయిన్గా ఏమొచ్చిందంటే టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఓన్లీ హీరోయిన్ విషయంలో వచ్చింది. బట్ ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. కానీ ఎందుకు అని అంటే ఆల్రెడీ అక్కడ మనం తెలుసు ఆవిడ ఇప్పుడు బాలీవుడ్లో చాలా సినిమాలు చేస్తుంది. బట్ బాలీవుడ్ హీరోయిన్స్ తీసుకొస్తే నార్త్లో ఎక్కువగా మార్కెట్ అవుతుంది అంటున్నారు. బట్ ఇది ఎందుకో వర్కౌట్ అయ్యలేదు. అందుకనే అట్లీ కూడా గతంలో జవాన్కి నయనతారనే తీసుకున్నారు. సో ఇప్పటి నుంచెల్లి కూడా నార్త్ కాకుండా సౌత్ నుంచెల్లే తీసుకొని సో టాలీవుడ్ హీరోయిన్స్నే ఇక్కడ చేసే వాళ్ళని తీసుకుంటారేమో ముందు ముందు చెప్పలేం. సో చూడాలి మరి. దీనిపైన వైజయంతి మూవీస్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే తీసుకోలేదు. కానీ ఇన్ కేస్ మరి ఆ క్యారెక్టర్ ఎలా మౌల్డ్ చేస్తారనేది నాగార్జునకే తెలియాలి. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.